ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామముల బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యము ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని నీ స్వరం వినిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఏమిటి అంటే ప్రభురాత్రి భోజన రహస్యముల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాము. ప్రభు వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా ప్రభు శరీరాన్ని తీసుకోవాలి, ప్రభు రక్తాన్ని మనము పుచ్చుకోవాలి అనే విషయంలో ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే ప్రభు భోజనాన్ని గురించి మనం అనేక విషయాలు గడిచినటువంటి దినాలలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయాల్లో. ఇక మనము ఈరోజు ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే అవిధేయులు విధేయత అనే విషయంలో మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతాం. ప్రప్రథమంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఆలోచించి లేఖనానుసారంగా మనము ధ్యానం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభురాత్రి భోజనంలో పాలు పొందడము సాక్షాత్తు యేసుక్రీస్తు రక్తములోను యేసుక్రీస్తు శరీరములో పాలు పొందడమే అనేది మనము స్పష్టంగా నమ్మి యేసుప్రభు శరీరాన్ని తింటున్నాము, యేసుప్రభు రక్తాన్ని త్రాగుతున్నాము. అలా నమ్మకపోతే చాలా కష్టాలు ఉన్నాయనేది లేఖనము నేర్పిస్తున్నటువంటి సత్యము. కాబట్టి క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకోవటము నిజానికి అది మన సొంత అభిప్రాయం కాదు, అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి అభిప్రాయం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగాలి అని పౌలు చెప్పినటువంటి మాటలను మనము జాగ్రత్తగా ఆలోచించి మన హృదయంలో ముద్రించుకోవాలి. అయితే రక్షణ పొందే వ్యక్తులు ప్రభు బలం మీద రొట్టెను తింటే అది మామూలుగా ఏమవుతుందంటే వాళ్లకు జీర్ణమయ్యి శక్తిని బలంనిస్తుంది. ఎవరు? రక్షణ పొందిన వ్యక్తులు. రక్షణ పొందకుండా ఏదో పదార్థము, ఏదో రొట్టెని ప్రభు బల్ల తీసుకొని తింటే వాళ్ళలో ఫలించదు. ఎందుకంటే ఆ రొట్టెని గురించి, ఆయన శరీరాన్ని గురించి అవగాహన ఉండదు కాబట్టి వారిలో ఎంత మాత్రము ఫలించదు. రక్షణ పొందని వ్యక్తులు ప్రభు బల్ల మీద రొట్టెను తింటే అది మామూలు రొట్టె మాత్రమే. రక్షింపబడి కూడా అయోగ్యంగా తింటే వారికి శిక్ష కలుగుతుంది. అసలు రక్షణ పొందని వారు తింటే అది మామూలుగా రొట్టె, అందులో ప్రత్యేకంగా ప్రభావము కానీ ఏమాత్రము బలము కానీ ఉండదు. ఎవరు తింటే? రక్షణ పొందని వ్యక్తులు తింటే. రక్షణ పొందిన వ్యక్తులు తింటే అది జీవార్థమైనటువంటి పదార్థముగా మార్చబడుతుంది అనేది లేఖనము చెబుతున్నటువంటి అర్థము. జీవార్థమైనటువంటి పదార్థము. మనము ఆ పదార్థాన్ని ఎప్పుడైతే యేసుప్రభు శరీరము, యేసుప్రభు రక్తమని మనం తింటామో అప్పుడే మనకు ఏమవుతుందంటే ఆయన జీవమిస్తాడు అనే విషయాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ మాటలు.
ఈ మాటలను క్రైస్తవ సమాజము చాలా చాలా అత్యవసరంగా ఏం చేయాలంటే మరి బాధ్యత తీసుకొని ప్రభురాత్రి భోజనములో పాలు పొందడము, నిజముగా క్రీస్తు శరీరములోనూ పాలు పంచుకొనడమే అని నమ్మి ఆ సంఘాలు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదిస్తూ వస్తాడు. అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రేమైనటువంటి వారులారా, సంఘ సంస్కరణ ప్రారంభము కాకమునుపు 1000 సంవత్సరాల పాటు క్రైస్తవ విశ్వాసుల్లో ఆ సిద్ధాంతానికి ఏకంగా చిరునామాగా నిలిచినటువంటి ఒక సంఘం ఉంది. ఏంటిదంటే రోమన్ కథోలిక సంఘం. ఈ రోమన్ కథోలిక సంఘము ఏం చేసేవారు అంటే, చనిపోతున్న వారి నోట్లో ప్రభు శరీరము ప్రభు రక్తము పెడితే వాళ్ళు బ్రతుకుతారు, రక్షింపబడతారు అని వాళ్ళు అంతగా నమ్మేవాళ్ళు, రోమన్ కథోలిక సంఘం. అయితే ఈ ప్రభు శరీరమును ప్రభు రక్తాన్ని నమ్మటము, అంత బలంగా నమ్మటంలో తప్పు లేదు. కానీ అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమిటి విషయం అంటే, వాళ్ళు బాప్తిసం పొందకుండా, రక్షణ అనుభవం లేకుండా, లేదంటే పాపక్షమాపణ అనుభవం లేకుండా ఆ రొట్టెను ద్రాక్ష రసమును ఉచితంగానే తిని పరలోకము చేరతాము అని ఆ కథోలిక విశ్వాసము కేవలము ప్రభురాత్రి భోజనాన్ని పుచ్చుకున్నంత మాత్రాన్నే ఒక వ్యక్తి రక్షింపబడతాడనే ఆ కథోలిక విశ్వాసము నమ్మకమైతే మంచిదే, కానీ రక్షణ లేకుండా పరలోకానికి వెళ్తాడనుకోవటం అది చాలా రాంగు. అందుకనే ఆనాడు భక్తులు చాలా పోరాటం చేసి మార్టిన్ లూథర్ గారు, జాన్ వెస్లీ గారు, ఇలాగా అనేక మంది భక్తులు పోరాటం చేసి కొంతవరకు సంస్కరణ జరిగిస్తూ వచ్చారు. వాళ్ళ జీవితకాలం సరిపడకపోక ఇక తర్వాత వచ్చినటువంటి ఆ సంఘాలు ఇంకా కొంత పోరాటం చేశారు. ఈ జాన్ వెస్లీ గారు లేదంటే మార్టిన్ లూథర్ గారు వారు చేసిన పోరాటాల్లో కొంతవరకు అయింది. కానీ ఈ శిలకరింపు బాప్తిస్మాలు అవి కొనసాగుతున్నాయి. నేటి కూడా కొంతమంది శిలకరింపు బాప్తిస్మాలు ఇస్తూ మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా దాన్నే కొనసాగిస్తూ ఏమాత్రం రక్షణ అనుభవం లేకుండా మరి నేటి కాలంలో కూడా అది జరుగుతూ వస్తుంది. ఏమండి, ఆ అపోస్తలిక సిద్ధాంతంలోకి తన సంఘాన్ని నడిపించడానికి దేవుడు 15వ శతాబ్దంలో డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా సంస్కరణను మొదలుపెట్టాడు. అయితే ఆ సంస్కరణ ప్రారంభమైన తర్వాత కూడా అనేక తరాలలో ఆ సంస్కరణ పూర్తి కాలేదు. ఏమండి, మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సంస్కరణ కొన్ని విషయాలు పూర్తయినాయి, ఇంకొన్ని విషయాలు కొనసాగుతూనే వస్తున్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ దైవ జనాంగమా, ఏమండి, పోపు అమ్మే పత్రాలను పోపు వలన రక్షణ పడుతున్నారని, పోపు యేసుక్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృపచేతనే మనుషులు రక్షింపబడతారన్న క్రైస్తవ సమాజము చేత ఒప్పించటానికి మార్టిన్ లూథర్ గారు తన జీవిత కాలము సరిపడలేదు. కేవలం ఆ విశ్వాసం కలిగి ఉండి ఆ దేవుని మీద ఆధారపడండి అని దేవుని కృపను వాళ్లకు చాలా ప్రకటించి మరి అలిసిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే మార్టిన్ లూథర్ లేదంటే జాన్ వెస్లీ గారు ఆ సంస్కరణ కొరకు ఎంతో మరి కష్టపడి పనిచేస్తూ వచ్చారు. ఆ సంస్కరణ కార్యక్రమంలో మొదట 2 దశలలో ఈ రోమన్ కథోలిక్ వాళ్ళు ఆ సంఘము ఆ సిద్ధాంతంలోనే కొన్ని ఆ పొరపాట్లు యథాతథంగా కొనసాగుతూనే వచ్చారు. ఏమిటి అంటే, చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వడం,
ఏమండి ముంచటం కాకుండా సిలకరింపు బాప్తీసము ఇవ్వడం, చిన్నపిల్లలకు బాప్తీసము ముంచటం కాకుండా సిలకరింపు బాప్తీసాలు ఇవ్వడం, ఏమండి ఆ వ్యక్తులు మారు మనసు పొందకుండా అతడికి ప్రభురాత్రి భోజనము ఇవ్వడం, మారు మనసు పొందకుండా, ఏమండి ఇవన్నీ రోమన్ కథోలికు సంఘపు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆవేశపూరితమైనటువంటి ఆ విధి విధానాలు, లేదంటే వారి అధికారపూరితమైనటువంటి ఆ కట్టుబాట్లతో వాళ్ళు నడిపిస్తూ వచ్చినటువంటి ఆ విషయాలు ఈ కొనసాగుతున్నాయి. నేటి కాలంలో కూడా కొన్ని ఉన్నాయి. నేటి కాలంలో కూడా సిలకరింపు బాప్తిస్మాలు ఉన్నాయి. మారు మనసు, పాపక్షమాపణ లేకుండా చేస్తున్నటువంటి పనులు నేటి కాలంలో కొన్ని ఉన్నాయి. అయితే మరికొన్ని ఇవాంజలికల్ సంఘాలు వచ్చాయి. ఈ ఇవాంజలికల్ సంఘాలు వచ్చి లూథరన్ ఎస్లీ, ఈ లూథరన్ గారి ఎస్లీ కంటే కూడా వారు 4 అడుగులు ముందుకు నడిచి ఈ సంఘాలన్నిటినీ, లేదా కొన్ని పేర్లు కలిగినటువంటి సంఘాలు, బ్రదరన్ బాప్టిస్ట్ పెంతెకోస్తు, ఏమండి బ్రదరన్ బాప్టిస్ట్ పెంతెకోస్తు, ఈ సంఘాలన్నీ కలిసి ఏం చేశాయంటే మారు మనసు, నూతన జన్మ, ముంచడం బాప్తిసము అనే ప్రాథమిక విషయాలలో తమ బోధను లేఖనానుసారంగా దిద్దుకున్నాయి. ఈ చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వడము, చిలకరింపు బాప్తిసం ఇవ్వడము, ఇటువంటి ఈ కొన్ని దిద్దుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాప్తిసం ఇస్తే కానీ కుదరదని కొన్ని ఇవాంజలికల్ సంఘాలు సువార్తను ప్రకటిస్తూ వచ్చి మారు మనసు, బాప్తిసము వీటిని గురించి బోధిస్తూ వస్తున్నారు. అయితే ఆ సంఘాలు కథోలిక సిద్ధాంతాన్ని అంటిండి వ్యతిరేకంగా తిరస్కరించినటువంటి ఆ ధోరణిని అవలంబించి తుదకు ప్రభురాత్రి భోజనము కాస్తంత ఆయన క్రీస్తు శరీరమని, క్రీస్తు రక్తమని ఆ సత్యాన్ని కూడా వ్యతిరేకించి అసలు ప్రభురాత్రి భోజనము ఒక సాదృశ్యం మాత్రమే అని, ఏమండి నిజంగా క్రీస్తు శరీరం కాదని ఒక కొత్త బోధను ప్రారంభించాయి. ఇవన్నీ నిజంగా క్రీస్తు శరీరం ఎలాగైందండి, మనుషులు తయారు చేస్తే కలిగినటువంటి విషయాలండి అని ఒక కొత్త బోధను తయారు చేసుకుంటూ వచ్చాయి. అంటే సాదృశ్యము, దుష్ట సూచన అయి ఉన్నది. ఇలాగా ఒక క్రొత్త బోధను చేసుకుంటూ వచ్చి ప్రభు బల్ల విషయంలో క్లారిటీ లేకుండా ఈ సంఘాలన్నీ ముందుకు కొనసాగుతున్నటువంటి విషయాలను మనము గమనిస్తూ వస్తున్నాము. ఒక క్రొత్త బోధను ప్రారంభించాయి. అందుకే అతి సర్వ వర్ణతమైనటువంటి ఈ సంస్కరణను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మరి అర్థం చేసుకొని అన్నిటిలోనూ, ఏమండి అన్నిటిలోనూ అసత్యాన్ని విసర్జించాలి, సత్యాన్ని పాటించాలి, లేఖనానుసారమైన బోధన పాటించాలి. మనము సంస్కరణను ప్రతిపాదించినప్పుడు కాస్త ఆచితూసి జాగ్రత్తగా ఖచ్చితంగా వ్యవహరించాలి. ఆచితూసి అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది. అన్నిట్లో దిద్దుబాటు ఖచ్చితంగా జరగాలి. దిద్దుబాటు జరిగినప్పుడే లేఖనానుసారమైన బోధన మనము చేయగలము, లేఖనానుసారంగా మనం ముందుకెళ్ళగలము అని పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ సత్యము. ప్రియా దైవజనమ, బల్ల మీద రొట్టె సాక్షాత్తు క్రీస్తు శరీరమే అన్న సత్యాన్ని తోసిపుచ్చటము ఇవాంజలికల్ సంఘాలు చేసినటువంటి పొరపాటు. ప్రభు బల్లను క్రీస్తు శరీరమని నమ్మకుండా మనుషులు తయారు చేసినటువంటి పదార్థమే కదా, అది సాదృశ్యమే కదా అని తోసిపుచ్చినటువంటి ఆ పద్ధతిని ఎవరు చేశారంటే ఇవాంజలికల్ చర్చిలు చేసినటువంటి ఆ పొరపాటు. అయితే ఆ పొరపాటును ఈ బైబిల్ ఏమి చెబుతుంది అంటే, రక్షింపబడని వ్యక్తి ఏదో ఆచారపూరితంగా ప్రభు బలలో పాలు పొందినంత మాత్రాన అతడు తిన్న పదార్థము యేసు శరీరము కాదు అన్న విషయము ఎంత సత్యమో, రక్షింపబడిన వ్యక్తి తింటే అది నిజముగా
అతడిలో యేసు శరీరముగా జీర్ణమవుతుంది అన్న మాట కూడా అంతే సత్యము. అర్థమైందా? మళ్ళీ స్టేట్మెంట్ చేయనా. రక్షింపబడని వ్యక్తి ప్రభు బల్లను తింటే ఏం పనిచేయదు, అర్థం కాదు. కానీ విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తి తింటే యేసు శరీరము జీర్ణమవుతుంది అనేది సర్వసత్యము. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుచేత శక్తివంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ధ్యానించి ఆ జరిగించే వ్యక్తి అంతరంగ స్థితిని, యోగ్యతను బట్టి శక్తివంతంగా మారుతుంది. శక్తివంతంగా మారి ఇది ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో కూడా వ్యాప్తి చెందటానికి దేవుడు ఉపయోగించుకొని ఆ బాప్తిస్వాన్ని పరిశీలించి ఆ సిద్ధాంతం ద్వారా పాపక్షమాపణను నిజముగానే ఎలుగుతుంది. పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసము అని లేఖనము తేటగా మాట్లాడుతుంది. బాప్తిసము మనలను రక్షిస్తుంది అని కూడా పేతురు భక్తుడు ప్రకటిస్తున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యము ఏమని అంటున్నాడంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. అలాగే పేతురు మొదటి పత్రిక 3:21 కూడా ఆయన బాప్తిసం మాత్రమే ఒక వ్యక్తిని రక్షించదు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు అనేకులు నశించిపోతున్నారు. బాప్తిసం తీసుకుంటేనే రక్షణ కలుగుతుంది అని కాదు, కానీ మారు మనసు పొంది బాప్తిసం పొందమని అపోస్తల కార్యాల్లో స్పష్టంగా లేఖనకు సాక్ష్యం ఇస్తుంది. అలాగే యేసుప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 16:16 అంటే సువార్తను నమ్మి బాప్తిసం పొందాలి అని యేసుప్రభు చెప్పినటువంటి మాట. మన ప్రభు అయినటువంటి ఆజ్ఞను మనం తూచే తప్పక పాటించాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసి బాప్తిసము పొందమని అన్నయ్య పౌలుకు చెప్పాడు. 22వ అధ్యాయము అపోస్తల కార్యాలు 16వ వచనంలో మారు మనసు పొంది సువార్తను నమ్మి ప్రార్థన చేసి ఆ తర్వాత బాప్తిసం పొందితే రక్షణ కలుగుతుంది. ఆ 3 అనుభవాలు లేకుండా ఉత్తికినే బాప్తిసం పొందాము, మాకు రక్షణ కలిగింది, శక్తి నీళ్ళలో ఉండదండి. మాకు రక్షణ కలిగింది అంటే శక్తి నీళ్ళలో ఉండదు. మనకు తెలుసు ఒక సన్నివేశం. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఎర్ర సముద్రము దాటిపోతున్నప్పుడు ఇశ్రాయేలీలకి ఎర్ర సముద్రంలో దారిని కలుగు చేశాడు దేవుడు. ఎర్ర సముద్రంలో దారిని కలుగు చేసిన తర్వాత ఎర్ర సముద్రంలో రక్షణ అనుభవం వచ్చింది ఇశ్రాయేలీలకి. అదే ఎర్ర సముద్రంలో దాటిపోతుంటే ఐగుప్తీలను ముంచేసింది. అంటే ఈ సముద్రము 2 విధానాలుగా పనిచేసింది. ఎందుకు అలా చేసింది? దాని సారాంశం ఏమిటంటే, ఇశ్రాయేలీలు రక్తం కిందికి వచ్చారు, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు ఇశ్రాయేలీలు. ఐగుప్తీలు గొర్రెపిల్ల రక్తాన్ని విసర్జించారు కాబట్టి వాళ్ళకు రక్షణ రాలేదు. వీళ్ళు ఆశ్రయించి రక్తం కిందకి వచ్చారు కాబట్టి వీళ్ళకు ఆ నీటి మూలముగా బాప్తిసం వచ్చింది ఇశ్రాయేలుకని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి ఈ ప్రార్థన అనుభవము, లేదంటే మారు మనసు పొందే అనుభవము, లేదంటే పాపక్షమాపణ నిమిత్తము లేఖనాన్ని నమ్మి బాప్తిసం పొందితే ఆ బాప్తిసంలో ఏముంటుందో తెలుసా? దేవుని శక్తి ఉంటుంది. ఏమండి? దేవుని శక్తి ఉంటుంది అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ప్రియ దైవజనమా, నీళ్ళలో శక్తి ఉండదు. పస్కా గొర్రె పిల్ల రక్తము క్రింద ఆశ్రయము పొంది వచ్చినటువంటి ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రము చీల్చి దారి ఇచ్చింది. వారికి ఎర్ర సముద్రంలో బాప్తిసము కలిగింది. దేవునికి స్తోత్రం కలుగు. ఆ తర్వాత కానానుకు ప్రయాణము చేశారు, కానానికి వెళ్ళారు. కానీ అదే సముద్రంలో ఐగుప్తులు వస్తే ఐగుప్తులకు కలిగినటువంటి నష్టం ఏంటంటే ఎర్ర సముద్రము వారిని ముంచెత్తేసింది.
ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఏమండి, వాళ్ళకి నీళ్లు రక్షణ ఇవ్వలేదు. కేవలం రక్షణ ఇచ్చింది ఏంటంటే గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. గొర్రెపిల్ల రక్తం కిందకి ఇశ్రాయేలీలు వచ్చారు. సరిగ్గా ఇదే విధంగా ప్రభురాత్రి భోజన విషయంలో కూడా వేరువేరు ఫలితాలు వస్తాయి. ఏమిటా ఫలితాలంటే మనకు తెలుసు. అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, ఏమండి, రొట్టె ఇరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక కూడుకున్నారు ఆనాడు ఆదిమ అపోస్తులు, పేతురు బోధ విన్నటువంటి ఆ గుంపు. కాబట్టి ఇది ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దేవుని శక్తిని పొందుతారు. దేవుని శక్తిని పొందుతారు. వీళ్ళు యోగ్యులవుతారు. ఏమండి, అవిధేయత విధేయత. విధేయత చూపించిన వారు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, దేవుని యొక్క కృపావరాలు అనుభవించారు. ఆ కృపావరాలతో ఏకీభవించినటువంటి వాళ్ళే వీళ్ళు ఇశ్రాయేలీలు. ఈరోజు నేటి కాలంలో కూడా ప్రభు శరీరము తీసుకునేటప్పుడు, ప్రభు రక్తమును భుజించేటప్పుడు సాదృశ్యాలు, దృష్టాంతాలు లేదంటే సూచనలు అనకూడదు. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు శరీరము. ఒకటి వాక్యం వినాలి, రెండు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి, మూడు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత ముంచటము బాప్తీసం తీసుకోవాలి. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించిన వారికి యోగ్యత, అర్హులుగా మార్చబడతారు. ఆ శరీరం తీసుకున్నప్పుడు వారి జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. ఏంటి నూతన అధ్యాయం అంటే జీవమును, జీవార్థమైనటువంటి బలము, శక్తి వారిలో ఉండి జ్ఞానమును, అభిషేకమును, ఆధ్యాత్మిక అభివృద్ధిని కలుగ చేస్తుంది అనేది మర్చిపోకూడదు. కాబట్టి అదే ఇక్కడ పేతురు భక్తుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఏమిటయ్యా అంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సావాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది క్రైస్తవ సమాజానికి ప్రాముఖ్యమైన ఘట్టము అనేది లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ప్రియాదయ జన్మ, ఇది పాటించండి తప్పనిసరిగా. ఈ విధంగా కొనసాగించండి. మీ జీవితాలు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు. దేవుని ఆధ్యాత్మిక బలమైన అభిషేకం ప్రతి ఒక్కరు పొందుతారని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరికీ ప్రభు అర్థమయ్యేలాగా ఫలింపచేసి మహిమ పొందమని, ఘనత పొందమని, చిన్నమని పాసనకు చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. ఆమెన్.